హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి 1 మార్క్ క్వశ్చన్స్ మెయిన్లీ ఫోకస్డ్ హియర్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. మరి క్లాస్లోకి వెళ్దాం. అయితే మనకి ఫస్ట్ లెసన్ చూస్తే రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ 2 మార్క్స్ ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఈ లెసన్ నుంచి కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ అనేది 1 మార్క్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. అయితే మనకి ఇక్కడ చూడండి, జాగ్రఫీ నుంచి చూద్దాం కొన్ని క్వశ్చన్స్. గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ రెన్యూబుల్ రీసోర్స్, సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ. ఇంకేమైనా మనకు తెలిసిన ఉంటే రాసుకోవచ్చు. విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఈస్ ఐడిల్ ఫర్ ది గ్రోయింగ్ కాటన్, అంటే కాటన్ గ్రో చేయడానికి పండించడానికి ఏ సాయిల్ అయితే బాగుంటుందని చెప్పి అడిగారు. ఇక్కడ మోస్ట్లీ బ్లాక్ సాయిల్ ఈజ్ సూటబుల్. బ్లాక్ సాయిల్ అనేది మనకి చూడండి, బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువగా డెక్కన్ ప్లాట్యూ రీజన్లో ఉంటుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్ అనేది మార్చి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి బ్లాక్ సాయిల్ అనేది ఏ ప్లేస్లో ఉంటుంది ఇండియాలో అని అడగొచ్చు మనకి. డెక్కన్ ప్లాట్యూ రీజన్. అలాగే మహారాష్ట్ర. వాట్ షుడ్ బి ద పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ద జాగ్రఫికల్ ఏరియా అన్నాడు. అంటే ఇక్కడ జాగ్రఫికల్ ఏరియాలో టోటల్ పర్సంటేజ్ అనేది ఫారెస్ట్ ఎంత ఉండాలి? అది 33%. లేదు 33% అని రాసుకోవచ్చు, లేదు 1/3% అని కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, ఎంత పోర్షన్ ఉందని అడిగంటే 1/3 పోర్షన్. వీ షుడ్ మెయింటైన్ ది ఫారెస్ట్ ఏరియా 1/3 పోర్షన్ ఇన్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్? ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్ అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అన్నాడు. రియో డి జెనైరో. ఇన్ కేసు మనకి క్వశ్చన్ విచ్ కంట్రీ అంటే మాత్రం మనకి బ్రెజిల్ అని రాయాల్సి ఉంటుంది. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్? మరి దీనికి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే దానికి ఆథర్ ఎవరని అడిగారు, ఎవరు రాశారనేది షూమేకర్. ఓకే, నెక్స్ట్, దేర్ ఈస్ ఇనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ but not enough for everybody's greed. So who said these words? Understood? మరి మీకు తెలిసిందే, మహాత్మా గాంధీజీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ రీసైక్లబుల్ రీసోర్స్. రీసైక్లబుల్ రిసోర్స్కి ఎగ్జాంపుల్స్ అడిగాడు. వాటర్ రిసోర్సెస్. ఓకే, నెక్స్ట్ విండ్ ఎనర్జీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అవుతాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సోలార్ ఎనర్జీ అన్నాడు, రెన్యూబుల్ రీసోర్స్. అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్కి మరి దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ ఏంటని చేయాలి మనం. ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి నాన్ రెన్యూబుల్ రీసోర్స్. నెక్స్ట్, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ టెర్రస్ కల్టివేషన్ ప్రాక్టీస్డ్? మోస్ట్ ఇంపార్టెంట్, టెర్రస్ కల్టివేషన్ అనేది ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అని అడిగాడు. పంజాబ్. నెక్స్ట్ వన్, ప్లెయిన్స్ ఆఫ్ యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, హర్యానా. లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఉత్తరాఖండ్. మరి కరెక్ట్ ఆన్సర్ అయితే టెర్రస్ ఫార్మింగ్ అన్నాడు కాబట్టి మోస్ట్లీ ఉత్తరాఖండ్ రీజన్ అనేది రైట్ అవుతుంది. టెర్రస్ కల్టివేషన్ తెలుసు కదా, మోస్ట్లీ హిల్ రీజన్స్లోని మౌంటైనస్ రీజన్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఉత్తరాఖండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, పంజాబ్. పంజాబ్ రిలేటెడ్గా చూస్తే ఇక్కడ అగ్రికల్చర్ నుంచి చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఈజ్ ఏ కమర్షియల్ క్రాప్ ఇన్ విచ్ స్టేట్ అని అడగవచ్చు మనకి. అంటే కమర్షియల్ క్రాప్గా ప్యాడీ క్రాప్ని కమర్షియల్ క్రాప్గా ఏ స్టేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అని అడిగితే పంజాబ్ అని రాయాలి. అలాగే మనకి ప్యాడీ క్రాప్ని సబ్సిస్టెన్స్ క్రాప్గా మనకి ఒరిస్సాలో ప్రాక్టీస్ చేయడం జరుగుతోంది. ఇది అబ్జర్వ్ చేయాలి మీరు. పంజాబ్ అనగానే కమర్షియల్ క్రాప్ ఏంటది? కమర్షియల్ క్రాప్ ప్యాడీ క్రాప్. ఒరిస్సాలో అయితే దీన్ని సబ్సిస్టెన్స్ క్రాప్గానే వాళ్ళు పండిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు మ్యాచింగ్. కాజెస్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్. అలాగే ఆప్షన్స్ ఇస్తూ దానికి చూడండి, డిఫారెస్టేషన్ డ్యూ టు ద మైనింగ్,
ఓవర్ గ్రేజింగ్, ఓవర్ ఇరిగేషన్. ఫస్ట్గా మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే మైనింగ్ అనగానే మనకి జార్ఖండ్ ప్లేస్ ఒకటి గుర్తు రావాల్సిందే. మీకు మైనింగ్ అనేది జార్ఖండ్లో ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే సో జార్ఖండ్ అండ్ ఒడిస్సా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ రిలేటెడ్గా, అంటే డిఫారెస్టేషన్ డ్యూ టు ద మైనింగ్. నెక్స్ట్ వన్ ఓవర్ గ్రేజింగ్ అన్నాడు. ఓవర్ గ్రేజింగ్ ఆఫ్ ల్యాండ్, సో ఇది ఎక్కువ జరుగుతుంది ఎక్కడ? సో ఓవర్ గ్రేజింగ్ అనగానే మీకు మైండ్లోకి రావాల్సింది రాజస్థాన్ అండ్ గుజరాత్ రీజన్. ఓకే, నెక్స్ట్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా అవి గ్రేజింగ్ అవుతుంది. ఓవర్ గ్రేజింగ్ ఆఫ్ ల్యాండ్ ఏరియాస్ ఇన్ గుజరాత్ అండ్ రాజస్థాన్. అలాగే ఓవర్ ఇరిగేషన్ అన్నాడు. సో ఇది మీకు ఈజీగా గుర్తు రావచ్చు. ఓవర్ ఇరిగేషన్ అంటే ఎక్కువగా అవసరం ఉందన్నమాట. అవసరం వాటర్ అనేది ఎక్కువగా అవసరం ఉంది. ఎక్కడది? పంజాబ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇప్పుడే. ప్యాడీ క్రాప్ ఈజ్ గ్రోన్ మోస్ట్లీ ఇన్ ద పంజాబ్. సో మోస్ట్లీ ఇది ప్రాక్టీస్ దట్ కమర్షియల్ క్రాప్ ఓన్లీ. ఓకే, అంటే పంజాబ్లో దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారంటే కమర్షియల్ క్రాప్గానే వాళ్ళు పండిస్తూ ఉన్నారనమాట. ఓకే, సో పంజాబ్లో ఎక్కువగా వాళ్ళు హైబ్రిడ్స్ అలాగే హైబ్రిడ్ సీడ్స్ అనేవి వేయడం జరుగుతూ ఉంది. హెచ్వైవి సీడ్స్ అనేవి యూజ్ చేస్తారు. అలాగే పెస్టిసైడ్స్, ఇంకా కెమికల్స్ ఇవంటివి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్ రిక్వైర్డ్ మోర్ ఇరిగేషన్ ఓన్లీ ఫర్ ద పర్టికులర్ క్రాప్. సో ఓవర్ ఇరిగేషన్ అనగానే మీకు మైండ్లో రావాల్సింది పంజాబ్. అర్థమైంది అనుకుంటా. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా? అంటే టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా అనేది ఎంత ఉంది అంటే ఇది ఆల్రెడీ మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు. 3.28 million square kilometers. How much it is? 3.28 million square kilometers. Next one, what is the Agenda 21? This is most important. అయితే ఈసారి మనకి దీని మీద Agenda 21 మీద అయితే డెఫినెట్గా 1 mark క్వశ్చన్ అనేది పడుతుంది. అయితే ఎలా వస్తుందని నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కన్ఫ్యూజ్ అయితే మీరు అవ్వద్దు. చూడండి, నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతూ మీరు నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందండి. వాట్ ఈస్ Agenda 21 అన్నాడు. అంటే Agenda 21 అంటే ఏమిటనేది ఎవరైనా రాసిస్తారు. ఏంటిది? Agenda 21 is a declaration. It is signed by the world leaders in 1992 at the Rio de Janeiro summit in Brazil. సో ఈ క్వశ్చన్ ఈజీగా రాయొచ్చు. అయితే అలా కాకుండా మనకి ఇంకో విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఎయిమ్ ఆఫ్ రియో డి జనీరో సమిట్ లేదా వరల్డ్ ఎర్త్ సమిట్ కాన్ఫరెన్స్ ఇన్ 1992 అనొచ్చు. సో అప్పుడు కూడా మీరు ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. ఏంటది? టు అచీవ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది రాస్తే సరిపోతుంది. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్త వినండి. ఎయిమ్ ఆఫ్ ది Agenda 21 అని కానీ ఎయిమ్ ఆఫ్ ది రియో డి జనీరో సమిట్ అని అడిగితే ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయాలి? టు అచీవ్ ది గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో అలా కాకుండా క్వశ్చన్ అనేది వేరే రకంగా రావచ్చు. ఏంటి, ఎలా వస్తుంది చూడండి. వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ Agenda 21? వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ Agenda 21? ఇలాగాని క్వశ్చన్ వచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు ఆన్సర్ అనేది వేరే రకంగానే రాయాల్సి ఉంటుంది. మీరు సింపుల్గా టు అచీవ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని రాస్తే మార్క్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. మరి ఆన్సర్ ఏంటో చెప్తాను చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, నోట్ చేసుకోండి. ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ Agenda 21. అర్థమైందా? సో ఇలాగైనా రాయొచ్చు, లేదా ఇంకో విధంగా లోకల్ గవర్నమెంట్ ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ షుడ్ అడాప్ట్స్ ఇట్స్ ఓన్ లోకల్ Agenda 21. అంటే ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ అడాప్ట్ దేర్ ఓన్ లోకల్ ఎజెండా. అంటే వాళ్ళు కూడా ఒక Agenda 21 అనేది ప్రిపేర్ చేసుకోవాలి అని అప్పుడు ఫస్ట్ ఎర్త్ సమిట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో Agenda 21 గురించి అయితే డెఫినెట్గా క్వశ్చన్ అనేది వస్తుంది, చెక్ చేసుకోండి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ అరైజన్ డస్ ద గివెన్ ఇమేజ్ షో అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇమేజ్ ఇచ్చాడు, ఈ ఇమేజ్ ఇస్తూ ఇందులో విచ్ కైండ్ ఆఫ్ ఎరోజన్ ఈజ్ హ్యాపెన్ అని అడిగాడు.
Gully erosion. Okay. Next one. This is also most expected question. ఏంటది చూద్దాం. ఎర్త్ సమిట్ 2022 held at డాష్ సిటీ అని అడిగాడు. అయితే మరి ఎర్త్ సమిట్ 2022 ఎక్కడ జరిగిందని, ఏ సిటీలో జరిగిందని అడిగితే మాత్రం మీరు స్టాక్ హోమ్ అనేది రాయాల్సి ఉంటుంది. స్టాక్ హోమ్. నాకు మరి కామెంట్ సెషన్లో మీరు దీని ఆన్సర్ చెప్పాలి. మరి స్టాక్ హోమ్ అనేది ఏ కంట్రీకి సంబంధించినటువంటిది, అంటే ఏ స్టాక్ హోమ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ చెప్తారు కదా. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. విచ్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ఫైబర్. మోస్ట్ ఇంపార్టెంట్. గోల్డెన్ ఫైబర్ అనేది ఏంటారు, ఈ క్రాప్ అంటాము జూట్ క్రాప్. వాట్ ఈస్ దట్? జూట్ క్రాప్. నెక్స్ట్ వన్. విండ్ బ్లోస్ loose soil of flat or sloping land known as dash erosion. అంటే wind blows loose soil of flat or sloping land which is called as which kind of soil erosion. సో ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు విండ్ ఎరోజన్ అని మాత్రమే రాయాలి. అక్కడ మీరు సింపుల్గా విండ్ బ్లోస్ అని ఇచ్చాడు కాబట్టి విండ్ ఎరోజన్ ఓన్లీ, అంతేగాని మీరు సాయిల్ ఎరోజన్ అనేది రాయడానికి లేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇది కూడానా. యూ కెన్ సీ దట్. ఫైండ్ అవుట్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనగానే మీకు తెలిసి ఉంటుంది. షుగర్ అనేది అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ రిలేటెడే, రబ్బర్ అనేది రిలేటెడే ఉంది. అయితే క్వశ్చన్ చూడండి ఇక్కడ, విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ అని అడిగాడు. అంటే ఏదైతే సంబంధించి లేనిది ఏంటనేది మనం చెప్పాలి. మరి చాలామంది కన్ఫ్యూజన్ అయ్యి ఉన్నారు. ఒకసారి నేను నా అబ్జర్వేషన్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ రబ్బర్ అన్నట్టుగా కొంతమంది చెప్పారు, కానీ అది రాంగ్ ఆన్సర్. రబ్బర్ అనేది కూడా ఒక చెట్టు నుంచే మనం రబ్బర్ని తీయడం జరుగుతుంది. మరి రబ్బర్ ట్రీస్ ఎక్కువగా కేరళలో ఉంటాయి. రబ్బర్ ఫేమస్ అక్కడ. ఓకే, సో అక్కడ అగ్రికల్చర్ అనేది ఏంటి, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనగానే అగ్రో మీన్స్ వాట్, అగ్రికల్చర్ బేస్డ్ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి షుగర్ ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీస్ అండ్ కాఫీ అండ్ అదర్ ఇండస్ట్రీస్ దేర్. సో అయితే ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే సిమెంట్. అక్కడ క్లియర్గా చూసుకోండి క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నాడు. అంతే, నాట్ ఉంది కాబట్టి మీరు సంబంధించి లేనిది రాయాలా, అంటే అగ్రో బేస్డ్కి నాట్ రిలేటెడ్గా రాసుకోవాలి. ఓకేనా. Next one. Which industry uses bauxite as a raw material? This is also most expected important. Aluminium. Into aluminium industries. Okay, next one. Which are the following state Kalpakam nuclear power project? Kalpakam nuclear power project అనేది తమిళనాడులో ఉంది. అయితే ఆప్షన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కేరళ ఇచ్చాడు, తమిళనాడు ఇచ్చాడు, ఢిల్లీ ఇచ్చాడు, సిక్కిం ఇచ్చాడు. సో మీకు కల్పకం అనగానే మీకు ఫస్ట్గా గుర్తు రావాల్సింది ఏంటి, తమిళనాడు. ఓకే, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అనగానే తమిళనాడులోని. విచ్ సిటీ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఎస్, బెంగళూరు సిటీ. ఏంటది? బెంగళూరు సిటీ. దీన్నే మనం సిలికాన్ సిటీ అని కూడా అనొచ్చు. ఏంటిది? సిలికాన్ సిటీ. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? బెంగళూరు. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ సిలికాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే బెంగళూరు ఓన్లీ. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. చూద్దామని ఇందులో బొకారో, జైపూర్, రూర్కెలా, దుర్గాపూర్. ఇక్కడ చూడండి ఏంటి ఆడ్ వన్ అవుట్ అనేది సపరేట్ చేయాలి మనం. ఒకటి అంటే ఒక 3 అనేవి అందులో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఇస్తే ఈ 4లో 3 అనేవి రిలేటెడ్గా ఉంటే ఒకటి మాత్రం సపరేట్గా ఉంటుంది. సో ఇందులో మనకు బొకారో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, రూర్కెలా స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. కానీ జైపూర్లో ఎటువంటి స్టీల్ ఫ్యాక్టరీ అనేది లేదు కాబట్టి మనం జైపూర్ని సెలెక్ట్ చేయాలి. బొకారో, రూర్కెలా అండ్ దుర్గాపూర్. దుర్గాపూర్ అనగా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటిది. రూర్కెలా అన్నాడు, ఇది ఒరిస్సా. బొకారో ఇది ప్రజెంట్ అయితే జార్ఖండ్లో ఉంది. మరి అబ్జర్వేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ సోషల్ స్టడీస్
అయితే సోషల్ స్టడీస్ వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ముఖ్యంగా బిట్స్ అయితే రాసేటప్పుడు మీరు 2-3 టైమ్స్ అనేది వెరిఫై చేయండి. అందులో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, చెప్పేస్తున్నాను మీకు. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ లెసన్ రిలేటెడ్ జాగ్రఫీ. విచ్ కమిషన్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఇది కూడా నా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, విచ్ కమిషన్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సో ఈ క్వశ్చన్ ఇవ్వగానే మనకి మైండ్లోకి రావాల్సింది ఎవరు? బ్రంట్లాండ్ కమిషన్. మరి అన్ని ఎగ్జామ్స్ లాగా మనకి ఆప్షన్స్ ఇస్తాడు, మనం రాసేద్దాం అనుకుంటే కష్టమే. ఆప్షన్స్ అనేవి ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు. ఆప్షన్స్ ఇవ్వకపోయినా కూడా మనం ఆన్సర్ చేయగలిగినటువంటి ఎబిలిటీతో మనం చదువుకొని వెళ్ళాలి. ఓకేనా? మరి విచ్ కమిషన్ ఈజ్ ఇంట్రడ్యూస్ కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనగానే బ్రంట్లాండ్ కమిషన్ 1987. సో ఇంకొక క్వశ్చన్ కూడా నాకు థాట్గా వచ్చింది, చూద్దాం. ఇన్ విచ్ బుక్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మెన్షన్డ్? మరి ఏ బుక్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి రాయబడి ఉంది? అవర్ కామన్ ఫ్యూచర్ అనే బుక్లో రాయడం జరిగింది. సో ఇంకొకటి చూస్తే మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. రీసెంట్గా రిలేటెడ్గా చూసినట్లయితే రైల్వే జోన్స్ మీద రావడానికి ఛాన్స్ ఉంది. హౌ మెనీ రైల్వే జోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియా? రైల్వే జోన్స్ చూసినట్లయితే 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద న్యూ రైల్వే జోన్ ఇన్ ఇండియా అని అడగొచ్చు. అంటే 18th ఇచ్చాం కదా, రీసెంట్గా మనకి నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారు న్యూ రైల్వే జోన్. ఏంటది? రైల్వే జోన్స్ గురించి మీకు క్వశ్చన్ అడిగాను కదా, మరి న్యూ రైల్వే జోన్ ఏంటది? ఎస్, విశాఖపట్నం ఉంది. రీసెంట్గా నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారు. ఓకే, న్యూ రైల్వే జోన్ ఇన్ ఇండియా అని అడిగితే విశాఖపట్నం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ న్యూ రైల్వే జోన్ అని అడిగినట్లయితే నేమ్ అడిగాడు కాబట్టి సో జోన్ నేమ్ రాయాలి మనం. జోన్ నేమ్ ఏంటి వస్తుంది? ఎస్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్. డోంట్ కన్ఫ్యూజ్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇన్ ఇండియా అని అడగగానే విశాఖపట్నం అనేది మీకు మైండ్ రావాలి. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అడిగితే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అడిగితే మనకి ఇదైతే భువనేశ్వర్లో ఉంది, హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్. ఓకే, ఇంకో క్వశ్చన్ కూడా నాకు గుర్తొచ్చింది, ఏంటి తెలిసిందా? మరి లొకేషన్ అడిగేటప్పుడు అంటే మ్యాప్ లొకేషన్ అడిగేటప్పుడు అడగడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా అని అడగొచ్చు. అంటే హెడ్ క్వార్టర్స్ ఏంటి రైల్వే జోన్కి అని అడిగితే అది న్యూఢిల్లీ. ఓకే, క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందంటే ఎలా అడుగుతాడంటే లొకేట్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది రైల్వే జోన్ ఇన్ ఇండియా అని అడగచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, హెడ్ క్వార్టర్స్ అడిగాడు కాబట్టి ఢిల్లీయే, అన్ని రైల్వే జోన్ ఓవరాల్ హెడ్ క్వార్టర్ అనమాట. ఓకే, మరి కొన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ చూద్దాము. హూ ఇస్ ద ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? తెలిసిందే మనకి ద్రౌపది ముర్ము. హూ ఇస్ ద ప్రెజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? శ్రీ జగదీప్ ధన్కర్. ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ అంటే నిర్మలా సీతారామన్. ప్రెజెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా అన్నాడు. జనరల్గా క్వశ్చన్ అయితే ఇలా కాకుండా క్వశ్చన్ ఎలా వస్తుందో ఇంకోలాగా అడగొచ్చిన ఛాన్స్ ఉంది. హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అంటాడు. సెంట్రల్ లెవెల్లో ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళని సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని అండు. అలా కాకుండా ఎలా అడుగుతారంటే హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఓకే, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ఎవరైనా ధర్మేంద్ర ప్రధాన్. మరి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గురించి అడిగాడు అనుకోండి, హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుసు కదా మీ అందరికీ. ఎస్, మరి కామెంట్ సెక్షన్లో ఇది కూడా రాయండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్, హూ ఇస్ ద ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సంజీవ్ ఖన్నా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్. రీసెంట్గా ఇతను చేంజ్ అయ్యారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా జ్ఞానేష్ కుమార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఇస్ ద కరెంట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ? ఓం బిర్లా.
అంటే ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా. హూ ఇస్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ సంజీవ్ మల్హోత్రా. హూ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఏపీ శ్రీ పయ్యావుల కేశవ్. ఓకేనా. హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు ఆల్రెడీ మీకు అడిగాను కదా కామెంట్ సెక్షన్లో ఏమని, మరి ఎవరైనా ఎస్ నారా లోకేష్. హూ ఇస్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ నజీర్. హూ ఇస్ ద ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఓకే అయ్యన్న పాత్రుడు. ఓకే ఎవరైనా అయ్యన్న పాత్రుడు. కంప్లీట్గా మన అవసరం లేదు, ఇనిషియల్తో పాటుగా అయ్యన్న పాత్రుడు అని రాస్తే సరిపోతుంది. అసెంబ్లీ స్పీకర్ ఎవరు అయ్యన్న పాత్రుడు. హూ ఇస్ ద ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా. డోంట్ కన్ఫ్యూజ్ ముఖేష్ కుమార్ మీనా రాసుకోవచ్చు మీరు, ముఖేష్ కుమార్ మీనా. మరి ఇండియా అని అడిగాడు అనుకోండి, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటే జ్ఞానేష్ కుమార్. వాట్ ఈస్ ద న్యూ అఫీషియల్ నేమ్ ఆఫ్ పోర్ట్ బ్లేర్. పోర్ట్ బ్లేర్కి రీసెంట్గా నేమ్ అనేది చేంజ్ అయింది, విజయపురం. ఓకే. సో ఇంతకన్నా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏంటంటే ప్రజెంట్ విచ్ గవర్నమెంట్ ఈజ్ రూలింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అడిగాడు అనుకోండి క్వశ్చన్. ఏం రాస్తారు మరి తెలుసు కదా మనకి. ఎస్ విచ్ గవర్నమెంట్ అడిగాను నేను, పార్టీ అడగలేదు, గవర్నమెంట్. సో గవర్నమెంట్ అనగానే నో డౌట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మాత్రమే మీరు రాయాలి, అంతేగాని కూటమి గవర్నమెంట్ అని ఇంకోటి ఏమి అలయన్స్ గవర్నమెంట్ అలా ఏం రాయకూడదు. ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. మరి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లెడ్ బై ది బీజేపీ, అంటే బీజేపీ పార్టీ ఫస్ట్ దీన్ని ఫామ్ చేసింది. మరి యూపీఏ గురించి మీకు తెలుసు కదా, యూపీఏ అంటే ఏంటి, యూపీఏ గవర్నమెంట్. సో ఇట్ వాజ్ లెడ్ బై ది కాంగ్రెస్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ అడగొచ్చు మనకి, విచ్ గవర్నమెంట్ ఈజ్ రూలింగ్ ఇన్ సెంట్రల్ అని అడగొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉందంటే బీజేపీ అని రాయకూడదు, మీరు ఏం రాస్తారు ఎన్డీఏ అనే మాత్రమే రాయాలా. విచ్ గవర్నమెంట్ ఈజ్ రూలింగ్ ఇన్ ఇండియా అని అడిగితే బీజేపీ, సారీ బీజేపీ అనేది రాయకూడదు, మనం ఏం రాయాలి ఎస్ ఎన్డీఏ ఓన్లీ. విచ్ పార్టీ ఈజ్ రూలింగ్ ఇన్ ఇండియా అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు మెజారిటీ పార్టీ కాబట్టి బీజేపీని రాయొచ్చు. విచ్ పార్టీ ఈజ్ ద అపోజిషన్ పార్టీ ఇన్ సెంట్రల్ అని అడిగాడు అనుకోండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అడిగాడు అనుకోండి, ఇప్పుడు ఏం రాయాలి మనం కాంగ్రెస్ పార్టీ అని రాయాలా. సెంట్రల్ గవర్నమెంట్లో అపోజిషన్లో ఉన్నటువంటిది ఏంటి కాంగ్రెస్. మరి ఆంధ్రప్రదేశ్ గురించి అడిగాడు అనుకోండి క్వశ్చన్ మనకి, విచ్ పార్టీ ఈజ్ ద అపోజిషన్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అడిగితే నో డౌట్ డోంట్ కన్ఫ్యూజ్ దట్, అండర్స్టూడ్. దేర్ ఈజ్ నో అపోజిషన్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీ అనేది లేదు. మరి మీకు డౌట్ రావచ్చు, వైసీపీ ఉంది కదా అపోజిషన్ పార్టీ ఏమో అని. సో నో డౌట్ వైసీపీకి అయితే మరి ఎలిజిబిలిటీ అయితే రావాలి. ఎందుకు 10% అనేది ఓట్లు రావాలి. కన్స్టెంట్ ఎలక్షన్స్లో 10% ఆఫ్ ఓట్స్ వస్తేనే దానికి అపోజిషన్ పార్టీగా ఎలిజిబిలిటీ అయినట్టు. మరి 10% ఓట్స్ అనేవి మరి ఈ వైసీపీ గవర్నమెంట్కి వైసీపీ పార్టీకి రాలేదు మరి. సో అర్థమైంది అనుకో. ఈ ఛానల్ ఫస్ట్గా వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఓకే షేర్ చేసి ఫైనల్లీ సబ్స్క్రైబ్ కూడా చేయాలి.